మాట్లాడదాం. అసలు సుగాలి ప్రీతి గారి తల్లితో ఇప్పుడు దాకా నేను ఒకసారి కూడా మాట్లాడలేదు. లెట్ us టాక్ విత్ సుగాలి ప్రీతిస్ మదర్. లేడీస్కి ఎవరైనా కూడా ఉమెన్ కావాలంటే సంపూర్ణంగా తల్లి కావాలి. ఆ తల్లి అనేది నార్మల్గా మామూలుగా 2 కాళ్ళు ఉండి శారీరకంగా బాగున్న వాళ్ళకి ఓకే. కానీ నేను ఒక వికలాంగురాల్ని అయితే కూడా నన్ను అమ్మని చేసింది పాప. 9 నెలలు నేను అసలు నడవడానికి కూడా కష్టమైతే కూడా అంత పెద్ద పొట్టేసుకొని నేను నడిచి కింద పడుకుంటా నా కడుపులో 9 నెలలు సేఫ్గా పెట్టుకున్నా. మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. మీకు ఎప్పుడు కూడా ప్రీతి ఈ విషయం గురించి ఎప్పుడు అంటే ఏమైనా ఎప్పుడైనా చెప్పిందా? ఇబ్బంది పడుతున్నామని కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇట్లా ఇబ్బంది పడుతున్నారని కానీ ఎప్పుడు మీ దాకా రాలేదేమి? అమ్మ మీరు ఎప్పుడు వస్తారు పదే ఆ ప్రశ్న వేయడం అడిగింది. అమ్మ నేను సండే వస్తారా, 2 డేసే కదా, ప్రతి సండే వస్తున్నాం కదా, సండే చికెన్ చపాతి తీసుకొని వస్తానమ్మా, నీకు ఇష్టం కదా అని చెప్తే ఇంకా ఏదో చెప్పబోతుంది, ఆ ఫోన్ కట్ చేసేసారు. పాప చూసారా, కాళ్ళు కింద ఉన్నాయి, కాళ్ళు నేలకు ఆనున్నాయి. పాపకి ఒక ఇది కట్టారు, చీర కట్టారు, ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ రెక్కకేసారు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అప్పుడు మీరు ఆఫీషియల్స్తో మీరు మాట్లాడినప్పుడు ఇనీషియల్గా మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అంటే ప్రాపర్గా రెస్పాండ్ అయ్యారా? 2017లో జరిగింది కదా ఇది. కూతురికి ఒక వే ఆఫ్ క్లాతింగ్ అంటే ఎలా వేసుకోవాలి డ్రెస్సింగ్ అనేది నేను నేర్పించుకున్నాను. ఆ రోజు అన్యాచురల్గా ఉంది. ఆ అమ్మాయి ప్యాంటు మొత్తం సగం వరకు లూజ్ అయిపోయి పైగా అనిపిస్తూ ఉంది. నేను ఆ రోజు అడిగాను పోలీసులని, సార్ ఆ అమ్మాయి డ్రెస్ ఎలాగైనా ఉంది సార్, నాకు ఇచ్చేయండి, నేను కార్లో తీసుకెళ్తాను అంటే ఆ రోజు పోలీస్ వాళ్ళు చెప్పిన సమాధానం, మీ అమ్మాయి కరెక్ట్గా గొంతు దగ్గర బాగా తెగింది, రక్తమంతా పోయి వైట్ స్కిన్ కనిపిస్తుంది, అంతా క్లీన్ చేసేసారు. ఒక స్పర్మ్కి ఉండే కాంటెంట్, ఒక స్పర్మ్కి తల, బాడీ అండ్ టెయిల్ ఉంటుంది. ఇది ఒక స్పర్మ్ యొక్క అనాటమీ. ఇది ఎవరిని అడిగినా తెలుసు, అది లైవ్ స్పర్మ్. అంటే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్, క్లియర్ దట్ దిస్ గర్ల్, దిస్ చైల్డ్ వాజ్ రేప్డ్. ఈ చిన్న పాపని రేప్ చేశారని ఎవిడెంట్గా రిపోర్ట్ ఉంది. కానీ ఎవరు చేశారో మనకు తెలియదు. తెలీదా? సుగాలి ప్రీతి అని చెప్పి ప్రీతి తల్లి పార్వతి గారు ఎవరి పేర్లు చెప్తున్నారు? ఆ స్కూల్ యాజమాన్యమైన హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, వాళ్ళ తండ్రి అయిన జనార్దన్ రెడ్డి. హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, వాళ్ళ తండ్రి అయిన జనార్దన్ రెడ్డి. ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా బెదిరింపులు రావచ్చు మమ్మల్ని బెదిరిద్దాం అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మేము బెదిరం. ఈ హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తుత మినిస్టర్, కర్నూలులో ఎంపీ టీజీ భరత్ యొక్క స్నేహితుడు. జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది మిమ్మల్ని అటాక్ చేయటం నేను చూశాను. వాళ్ళు అంటున్న కొన్ని ప్రశ్నలు నేను మీ ముందు పెడతాను. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశారు. ఈ ల్యాండ్ ఇవ్వటం కావచ్చు, ఉద్యోగం ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కావచ్చు. మా వల్లే మీకు ఎన్ని వచ్చినాయి కదా, ఇప్పుడు మా మీద రాళ్ళు ఎలా వేస్తారు అని అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి సమాధానం? ఆ అర్జీలో ఎక్కడే కానీ మాకు ఇది రావాలని రాసామా, లేదంటే కనుక నా కూతురికి చంపిన వాళ్ళకి అన్న ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది అనుకున్నాను, ఒక డాక్టర్ అవుతుంది అనుకున్నానని చెప్పాను. కానీ సార్ మేము ఎస్టీలము, మాకు యాక్ట్ ఉంది, నాకు ఇది కావాలి నేను అడిగింది లేదు. వాడి పేరు కూడా నేను చెప్పను. జనసేన అంటాడు, గుంటూరు అంటాడు. వాడు నువ్వు ఎస్టీ కాదంట కదా, నువ్వు రెడ్డి అంట కదా, వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చో, ఇట్లాంటి అంటే లేకి మాటలు, మనుషులు కూడా మాట్లాడని మాటలు అని మాట్లాడాడు. అసలు అతను మాట్లాడుతున్నారు, నువ్వు కుంటిదానివి కదా అని ఇండైరెక్ట్గా నన్ను అంటున్నాడు. ఇదే మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినప్పుడు నేను కుంటిదాని కాదా? ఇప్పుడు మీ కులం గురించి మాట్లాడుతున్నారు, డిఎన్ఏలు మారిపోయినాయి అని చెప్పారు అంటున్నారు. యాక్చువల్గా డిఎన్ఏ మారింది ఎప్పుడమ్మా? ఒక్కటి అండి, అంటే పవన్ కళ్యాణ్ గారికి మరి నా మీద అంత కోపంతో ఎవరైనా స్క్రిప్ట్ రాసిచ్చారో ఆ పేపర్ నాకైతే తెలియదు. కానివ్వండి, ప్రభుత్వం నిన్న అయిన తర్వాత ఈరోజు వచ్చి మిమ్మల్ని న్యాయం చేసేసేయండి అనలేదు. ఇది సినిమా కాదు, ఆమె వెంటనే న్యాయము అని అనుకోవడానికి టైం పడుతుంది అన్నారు.
రోజు నైట్ గుర్తొస్తుంది, ఇంతమంది ఉంటే కూడా అనాథగా చంపేశారు కదా నా పిల్లను. డాక్టర్ కావాలి డాక్టర్ కావాలి అంటున్న పిల్ల డాక్టర్ చేతిలోనే ఒళ్ళంతా కుట్లేపించుకుంది కదా. ఎప్పుడు మేము హాస్టల్ దగ్గరికి వెళ్ళినా ప్రీతి అని చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఎక్కడ అడగాలి? నేను బాధపడినప్పుడు ఫోటోలో చూసి ఏడ్చుకోవాలి, నా భర్తకు బాధపడినప్పుడు సమాధి దగ్గర పోయి ఏడ్చొస్తాడు. ఇంకేం చేస్తాను? అసలు ఇవన్నీ కాదండి. ఉద్యోగం రిటర్న్ ఇచ్చేస్తారు, డబ్బులు వచ్చిన కాంపెన్సేషన్ రిటర్న్ ఇచ్చేస్తారు, భూమి రిటర్న్ ఇచ్చేస్తారు, పిల్లల్ని తీసురండి. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ పవన్ కళ్యాణ్ గారు. మీరు ప్రీతికి ఏమన్నా చెప్పాలి అనుకుంటే, ప్రీతి కనుక నిజంగా బ్రతికే ఉంటే మీరు ఏం చెప్తారు? అంటే నేను బ్రతుకున్నప్పుడు చెప్పలేను, కానీ నేను చనిపోతే మాత్రం అమ్మ నా కొన ఊపిరినంత వరకు నీకు పోరాటం చేశాను, నీకు న్యాయం చేసేంత వరకు కూడా నేను బ్రతుకుంటానని చెప్తాను. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష, నీ కన్ను అది చూడదా. చూసారు కదా, చివరిదాకా కూడా పోరాటం చేస్తానంటున్నారు ఆవిడ. మనం కూడా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్స్.